ఎర్ర దొంగల్ని అమ్ముకుంటున్న దొంగల కథ అంతే లేకుండా సాగుతోంది. బయట వాళ్లకంటే ఇంటి దొంగలే ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ని కలవరపెడుతున్నారు. ఇంత కఠిన చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లు ఎలా తీసుకెళ్లగలుగుతున్నారన్న అంశాన్ని సీరియస్గా తీసుకున్న కడప జిల్లా ఉన్నతాధికారులు తమ సిబ్బందే ఇప్పటికీ సహకరిస్తున్నారన్న సంగతి గుర్తించారు. వరుసపెట్టి వాళ్ల మీద చర్యలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఓ ఎస్ఐకి సస్పెన్షన్ ఆర్డర్ రెడీ అయింది. మాటగా చెప్పారు, చేతల్లో చూపించారు. చివరికి తోటాలతో కూడా మాట్లాడారు పోలీసులు, ఫారెస్ట్ అధికారులు. కానీ ఎర్రచందనం స్మగ్లింగ్ మాత్రం ఆగలేదు. కాకుంటే ఇంతకు ముందంత విచ్చలవిడిగా జరగటం లేదు. టైం చూసుకుని సీక్రెట్ గా దొంగల్ని తరలించేస్తున్నారు గజ దొంగలు. ముందే సమాచారం ఇస్తూ అవసరమైతే స్పాట్ లో ఉండి తప్పిస్తూ వాళ్లకు సహకరిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లోని ఇంటి దొంగలు. స్మగ్లర్లకు సహకరిస్తున్న పోలీసులు కొంతమందిని గతంలో గుర్తించి చర్యలు తీసుకున్నారు అధికారులు. అయినా ఉన్నవాళ్ల బుద్ధి మారలేదు. అక్రమ రవాణాకు సాయపడుతూనే ఉన్నారు కొంతమంది పోలీసులు. ఇలాంటి వాళ్ల తాజా లిస్ట్ తయారు చేశారు కడప జిల్లా పోలీసు అధికారులు. అందులో మొదటిగా సంబేపల్లి ఎస్ఐ రూపేంద్ర పేరు ఉంది. ప్రస్తుతం పుష్కర విధుల్లో ఉన్న రూపేంద్ర అక్కడి నుంచి రాగానే సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెట్టబోతున్నారు. ఈయన ఎర్రచందనం స్మగ్లర్ నుంచే కాక చిత్తూరు జిల్లా కలకడ నుంచి వచ్చే ఇసుక లారీల దగ్గర కూడా భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్టు అధికారుల దగ్గర సమాచారం ఉంది. రూపేంద్రతో పాటు కడప సర్కిల్ ఆఫీసులో పనిచేసే మరో ఎస్ఐ మీద కూడా అధికారుల దృష్టి పడ్డట్టు తెలిసింది. అతని మీద కూడా తొందరలోనే వేటు వేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈయన గారు కొంచెం డిఫరెంట్ అట. నేరుగా సొమ్ములు వసూలు చేయకుండా విలాసాలను అనుభవించి వాటికి స్మగ్లర్ల చేత డబ్బులు కట్టించినట్లు తెలిసింది. ఒక స్టార్ హోటల్లో చాలా రోజులు ఉండి ఆ మొత్తం బిల్లును స్మగ్లర్ల చేత కట్టించినట్లు ఆధారాలు దొరికాయి. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా అక్రమాలకు పాల్పడుతూ స్మగ్లర్లకు సహకరిస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరి మీద దృష్టి పెట్టారు జిల్లా అధికారులు. గతంలో ఇలాంటి ఆరోపణపైనే ఒక డీఎస్పీని సస్పెండ్ చేశారు. మళ్లీ ఇప్పుడిలా డిపార్ట్మెంట్లో ఇలాంటి పోలీస్ దొంగలు ఇంకెంతమంది ఉన్నారోనన్న ఆరా మొదలైంది. స్మగ్లర్ల సంగతి తర్వాత చూద్దాం. ముందు గిట్నుంచి నరికితేనే అవతలి వాళ్ల ఆట కట్టించవచ్చన్న లెక్కలో ఉన్నారు కడప పోలీసులు.